రైజులో బాగున్నారా? ఈరోజు మా ఏజెన్సీ ప్రాంతంలో చక్కగా తాటి ముంజులు నిజంగా ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన సిటీస్లో ఇవి కొనుక్కోవాలి, కానీ దేవుని కృపను బట్టి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో నిజంగా దేవుని కృపను బట్టి తాటి ముంజులైనా లేదంటే పనసకాయలైనా అడవిలో ఉండే ఏ ఫ్రూట్ అయినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. బాబాయ్ గారు బాగున్నారా? అలా చక్కగా కష్టపడి అడవిలోంచి కర్రలు తీసుకొని కిందకి వెళ్ళి వాళ్ళు అమ్ముకొని ఆ అమౌంట్తో వాళ్ళు బ్రతకడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ ఉన్న పీపుల్ చాలా చక్కగా కష్టపడతారు, ఒళ్ళు ఉంచి పని చేస్తారు. ఆ పనికి తగ్గట్టు చక్కగా వాళ్ళు ముందుకు నడుస్తూ ఉంటారు. నిజంగా మీరందరూ చూడండి, ఈ మధ్యనే మాకు బిఎస్ఎన్ఎల్ టవర్ పడింది. ఆ టవర్ ఇంకా ఓపెన్ చేయలేదు, మరి ఎందుకనో తెలియదు. ఫైబర్ లైన్ ఏదో ఇంకా పెండింగ్లో ఉంది వర్క్. నిజంగా చూడండి, బిఎస్ఎన్ఎల్ టవర్ అది. ఇవి ఈ ఏజెన్సీ మొత్తం ఇంచుమించు ఒక 30-40 ఇళ్ళలోపు ఉండొచ్చు. మొత్తం 30-40 ఇళ్ళలోపు ఉండొచ్చు. నిజంగా ఇక్కడ పరిచయం చేయడానికి దేవుడు నాకు కృప చూపించారు. నిజంగా సమస్త మహిమ ఘనత ప్రభావంలో క్రీస్తుకే చెందినగాక. ఆమె ఈ ఏజెన్సీ ప్రాంతం గురించి మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిజంగా వెరీ టఫెస్ట్ ప్లేస్. నిజంగా ఈ ప్లేస్లో వర్క్ చేయడం అనేది నిజంగా ఇది నా ధన్యత. ఇక్కడ ప్రజలు కూడా రక్షణార్థకరమైన మార్గంలో నడిచే విధంగా, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని అంగీకరించే విధంగా మీ అనుదినమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రైజులు 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 ఈరోజు నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో, దేవుని సేవను ఎక్కడైతే నేను చేస్తున్నానో ఆ ప్రాంతాన్ని మీ అందరికీ చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఇదిగో మా చిన్న చర్చ్. నిజంగా దేవుని కృపను బట్టి ఈ చిన్న చర్చ్ కట్టడానికి దేవుడు కృప చూపించారు. ఇదే చర్చ్ మీరు చూడొచ్చు. వీరి పేరు యూసుఫ్ గారు. వీరు రక్షణ కూడా తీసుకోవడం జరిగింది. నిజంగా దేవుని కృప. ఇదే చిన్న చర్చ్, చిన్న మందిరం. నిజంగా దేవుని కృపను బట్టి ఇక్కడ సేవ చేయడం నాకు ఎంతకన్నా సంతోషం. మరి అలాగే ఈ ప్రాంతం గురించి, మరి ఈ ప్రాంతంలో అనేక మంది రక్షణార్థకరంగా అడుగులు వేయడానికి దేవుడే కృప చూపులాగున మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.